హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా కలర్ స్టూడియో. ఈ ప్రింట్ అనేది నేను ఏ విధంగా ట్రేసింగ్ చేసుకోవాలని చిన్న షార్ట్ వీడియో పెట్టానండి. అది చూడకపోతే ఒకసారి చూసేయండి. అలాగే ఇప్పుడు ఆ ప్రింట్కి నేను ఫ్యాబ్రిక్ పైన ఏ విధంగా పెయింటింగ్ చేసుకొని షేడింగ్ ఇస్తున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ అంతా కూడా ఎల్లో కింద ఫ్లవర్కి కిందన ఇచ్చుకున్నాను, తర్వాత ఆరెంజ్ కలర్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు లైట్గా ఆరెంజ్ అనేది నేను ఎల్లోలోకి తీసుకొస్తున్నానండి. జస్ట్ టచ్ అప్ ఇవ్వాలి. ఫ్రంట్ బ్రష్ యొక్క ముందుని ఉంటుంది కదండి, అవి మాత్రమే జస్ట్ రబ్ చేస్తూ అలాగా ఆరెంజ్ని ఎల్లోలోకి తీసుకొస్తూ ఉండాలండి. అప్పుడు మనకి 3 షేడ్స్ అనేవి కనిపిస్తాయి. ఆరెంజ్, లైట్ ఆరెంజ్, ఎల్లో 3 షేడ్స్ కూడా మనకి కనిపిస్తాయండి. సో ఈ రకంగా నేను ఈ ఫ్లవర్కి షేడింగ్ ఇచ్చాను. మొత్తం అంతా కూడా ఇలా స్లోగా రబ్ చేసుకుంటూ రావాలి. నేను వీడియో లెంత్ అయిపోతుందని 5x స్పీడ్లో పెట్టానండి. అలాగే నెక్స్ట్ ఫ్లేవర్ వచ్చేసి డబుల్ డిప్ షేడింగ్ అండి. డబుల్ డిప్ షేడింగ్ ఏంటంటే డార్క్ కలర్ అనేది మనం 10% ఇచ్చుకుంటే లైట్ కలర్ అనేది 90% ఇవ్వాలండి. ఇచ్చుకుని అప్పుడు దాన్ని మనం స్లోగా బ్రష్ని బుష్ చేస్తూ అలాగా షేడింగ్ అనేది తీసుకురావాలి. అక్కడ చూడండి నేను ఏ విధంగా అయితే షేడింగ్ ఇస్తున్నానో ఆ రకంగా మనం ఒక 3-4 టైమ్స్ తిప్పితే కానీ మనకి ఆ షేడింగ్ అనేది రాదండి. వైట్ షేడ్ అనేది మనకి కనిపించాలి. అప్పుడే మనకి ఫ్లవర్కి అనేది లుక్ అనేది వస్తుంది. అంటే ఇది ఒరిజినల్ ఫ్లవరా అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో మిగతా ఫ్లవర్స్ అన్నింటికి కూడా ఈ రకంగా మనం షేడింగ్ ఇచ్చుకోవాలండి. యాక్చువల్గా తంజావూరు పెయింటింగ్ అయితేనండి ఫస్ట్ ఈ ఫ్లవర్స్కి వైట్ బేస్ 2 టైమ్స్ ఇవ్వాలండి. వైట్ బేస్ 2 టైమ్స్ ఇచ్చి అప్పుడు ఈ రకంగా మనం షేడింగ్ ఇచ్చుకోవాలి. అప్పుడైతేనే మనకి అది తంజావూరు పెయింటింగ్కి మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కాబట్టి జస్ట్ నార్మల్గా ఇచ్చేసుకోవచ్చు. మనకి ఈ పెయింటింగ్ అనేది కాటన్ శారీస్ మీద కానీ డ్రెస్ మెటీరియల్స్ పైన కానీ ఏదైనా సరే వాటి మీదకి వేసుకోవచ్చు. ఈ రకంగా వైట్ షేడ్ వచ్చేలాగా మనం షేడింగ్ ఇచ్చుకోవాలి. అలాగే నెక్స్ట్ ఫ్లవర్కి నేనేం చేశానంటే మొత్తం వైట్ వేసేసుకున్నానండి. పెయింట్ మొత్తం వైట్ వేసేసుకున్నాను. చూసారు, అది పెటల్ లోపలికి ఉంది కాబట్టి నేను ఆఫే వేసానండి. ఆ షేడింగ్లో కూడా మనకి అక్కడ ఆఫే ఇచ్చుకోవాలి. కానీ దీనికి షేడింగ్ ఉండదు. ఓన్లీ నేను వైట్ కలర్ వేసుకొని బ్లూని స్ట్రోక్స్ కింద ఇచ్చుకున్నాను అనమాట. అంటే గ్రాస్ ఎలా వస్తుందో అలా స్ట్రోక్స్లా ఇచ్చుకున్నాను. దీనికి కావలిస్తే మనం బ్లూ షేడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మీకు లీఫ్ యొక్క షేడింగ్ కూడా చూపిస్తానండి. దీనికి డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో, డార్క్ గ్రీన్ ఎల్లో కూడా డబుల్ డిప్ షేడింగ్ అంటారు. ఒకవేళ మనకి డబుల్ డిప్ షేడింగ్ రాలేదు అనుకుంటే ఫస్ట్ ఇలా ఈ రకంగా గ్రీన్ వేసేసుకోవాలి. అప్పుడు ఎల్లో యాడ్ చేసుకొని దీన్ని ఈ రకంగా స్ట్రోక్ ఇచ్చుకోవాలి. చూసారా, డబుల్ డిప్ షేడింగ్ అలాగనే వచ్చింది, సింగిల్ స్ట్రిప్ షేడింగ్ కూడా అలాగే వచ్చింది. మిగతా లీవ్స్ కూడా అలాగే ఇచ్చుకొని ఇక్కడ నేను కొత్తగా ట్రై చేశానండి. వైట్ అండ్ గ్రీన్ ఇచ్చాను షేడింగ్, అండ్ మధ్యలో మళ్ళీ ఎల్లో కలర్ షేడింగ్ ఇచ్చాను. అయినా సరే మనకి ఈ డబుల్ డిప్ షేడింగ్ అయితే ఎలాగొచ్చిందో అలాగనే సేమ్ షేడింగే వచ్చింది దీనికి కూడా. సో ఈ రకంగా మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది చేసుకోవాలి. దీనికి మనం అవుట్లైనింగ్ ఇస్తే ఇంకా మంచి లుక్ అనేది దీనికి వస్తుందండి. మనకి బ్లాక్ అండ్ మెరూన్ దేనికైనా సరే అవుట్లైనింగ్కి పర్ఫెక్ట్ కలర్స్ అండి. యాక్చువల్గా ఫ్రీ హ్యాండ్కి అవుట్లైన్ అవసరం లేదు, కానీ నేను వీడియోలో చూపిద్దాము అనేసి నేను అవుట్లైనింగ్ కూడా ఇచ్చాను.
ఇలా అవుట్లైనింగ్ ఇచ్చుకొని సెంటర్లో బ్లాక్తో ఇలా సర్కిల్లా పెట్టుకొని దానిపైన వైట్గా డ్రాప్స్ చుక్కల్లాగా పెట్టుకుంటే మనకి ఫ్లవర్ లుక్ అనేది అసలు మారిపోతుందండి. ఈ రకంగా మనకు కాటన్ శారీస్ మీద కానీ డ్రెస్ మెటీరియల్స్ మీద కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీకు ఎవరికైనా అలా శారీస్ పైన కానీ డ్రెస్ మెటీరియల్స్ పైన కానీ చేయాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.